అటు చూడు ఇంకా తుఫాను లేపింది. ఇష్టమే బోరతో ఎవర్రా హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం వెనక్కి వెళ్ళేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి వీడియోలోకి రారా. ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ బటన్, అలాగే ఇచ్చే ఒక లైక్, ఎలా ఉంది అని చెప్పే కామెంట్ నాకు ఎంతో బూస్టప్ ఇస్తుందన్నమాట. చక్కగా ఎనర్జీని ఇచ్చి ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను. ఓకే, ఇంకా మన బ్లాగ్లోకి వచ్చేస్తే మేలో వానల ఏంటండి ఇది? ఎంతో విడ్డూరంగా ఉంది కదా, ఎంతో విచిత్రంగా ఉంది కదా. మేలో వర్షాలు పడటం ఏంటి? మే అంటే మనకు గుర్తొచ్చేది మంచి రెడ్గా ఉండే ఎండలు, అలాగే ఎక్కువగా ఊరగాయలు పెట్టుకునే సీజన్, అలాగే హాలిడేస్ ఎంజాయ్మెంట్. అలాంటిది ఈ వానలు ఏంటండి, ఎంత వానలు అంటే ఏదో ఋతుపవనాలు వచ్చేసి వానలు పడుతున్నంత వరదల్లాగా పడేస్తుంది. దానికి తోడు గాలి. అసలు నిన్న పడిన వర్షానికి ఆ గాలికి మా ఇంట్లో చూస్తే ఒక బీభత్సం అన్నట్టే ఉన్నదన్నమాట. ఈ బీభత్సాన్ని చూస్తే తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతారేమో అనిపించింది. అప్పటిదాకా ఉన్న ఎండ సడన్గా మేఘాలు వచ్చినవి, అలాగే ఉరుములు మెరుపులతో వాన అసలు ఎంత ఆశ్చర్యపరిచిందంటే అంతా ఆన్ ద మినిట్స్ అన్నట్టు జరిగిపోయిందనమాట. కొన్ని కొన్ని ప్రళయాలు ఇలా వస్తాయేమో అనిపించేంతగా అనిపించింది. బట్ కానీ అంత ఎండలో ఈ వాన పడేసరికి హాయిగా అనిపించింది. కానీ దాని తర్వాత ఉండే తీవ్రత కూడా అలాగే ఉంటుందేమో అని అనిపించింది అనమాట. అంతే కదా, ఇలా మేలో వానలు పడితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తర్వాత ఎండను మనం భరాయించలేము అని చెప్తూ ఉంటారు. వాన అయితే ఏ విధంగా పడుతుందో చూస్తున్నారు కదా, అలాగే ఆ గాలి కూడా అలాగే వస్తూ ఉన్నదన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే చాలా ఒక్కపోతగా అనిపిస్తూ ఉంటుంది కదా మార్నింగ్ నుంచి. ఆ నాలుగు కాదులేండి, ఒక 2-3 అవర్స్ పడింది వాన అయితే. మాకైతే ఇంకా ఎక్కడ లేని దుమ్మంతా ఇంట్లోనే ఉన్నదేమో. ఈరోజు ఇల్లు చూస్తుంటే నాకు 10 డేస్ నుంచి నేను క్లోజ్ చేసి ఇల్లు వదిలేసానేమో అన్నంత బీభత్సం అయిపోయిందిలేండి ఇల్లు అయితే. ఇది వాన ఎంతసేపు పడిందో నాకు క్లీనింగ్కి అంతకన్నా డబల్ టైం పట్టింది. పిల్లలైతే లోపలికి బయటికి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంతలా అనిపిస్తూ ఉందో. ఎక్కడ చూసినా వాటర్ అనేసి ఉన్నదన్నమాట. పిల్లలు ఇంకా వానలో తడిస్తే ఇంకా జలుబులు దగ్గులు అలాంటివి ఏమన్నా అటాక్ అవుతాయేమోనని చెప్పి వాళ్ళకైతే క్యాప్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయమని చెప్పాను. బట్ వాళ్ళు మాట వింటున్నారా? చక్కగా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వాన అసలు ఇంకా చెట్ల నుంచి పడిపోతూ ఉన్నాయి అన్నమాట. గాలులు అయితే విపరీతమైన గాలులు, ఎక్కడి నుంచో వాటర్ బాటిల్స్, ఎక్కడి నుంచో దుమ్ము, ఎక్కడి నుంచి పేపర్స్ వస్తున్నాయో తెలియడం లేదు. వాటర్ అయితే ఆ ఫ్లో కూడా కాలువల్లోకి వెళ్ళడానికి నీరు ఆగిపోతూ ఉందన్నమాట. ఇంకా వెనక వైపు మాకు చెట్లు అవి ఉంటాయి కదా, ఆ చెట్ల గాలి వలన ఆకులు పుల్లలు అలాంటివన్నీ వచ్చేసి ఆ వాటర్తో పాటు కాలువకి అవి అడ్డుపడిపోయినాయి అన్నమాట. ఇంకా వానలోనే అలాగే వెళ్ళేసి క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ వస్తువులు అక్కడే అనిపించినవి అనమాట. అసలు ఇంకా అవి తీసే టైం కూడా లేదు నాకు. ఇంకా మొత్తము చిన్నగా వాన కొద్దిగా తగ్గాక మొత్తం తీసి పక్కన పెట్టేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. వాటర్ అట్లా ఆగిపోతుంటే భయం వేస్తూ ఉంటుంది కదా ఎంతైనా సరే. ఇక్కడ చూడండి అసలు ఎంతో లేదు, కొంచెమే అనమాట ఆకులు పుల్లలు, కానీ వాటర్ ఫ్లో ఆగడం అయితే
నా నా ఫీట్ కూడా దానిలో మునిగిపోయి అంతగా ఆగిపోయింది. ఇంకా తర్వాత ఆ వూఫర్ తీసుకొని మొత్తం ఆ మట్టి, అసలు మట్టి అయితే ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఎంత బ్లాక్గా ఉందో ఆ మట్టి అయితే. ఇంకా ఆ మట్టినంతా క్లీన్ చేసుకోవడమే సరిపోయింది. నిజంగా ఇలా వానలో ఈ విధంగా ఉంటే ఎండలే హాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా మానవులకి తృప్తి అనేది ఎక్కడా ఉండదు కదా! మనకి ఏదైతే మన దాకా వచ్చిందో అది మనకు వద్దే, వేరేది కావాలి అనిపిస్తూ ఉంటుందేమో అనిపించింది. బట్ కానీ ఇలా సడన్‌గా ఈ సీజన్‌లో వానలు పడడం మటుకు కొంచెం విచిత్రంగానే అనిపించింది. మొత్తం ఇంకా క్లీనింగ్ చేస్తూ ఉన్నాను. మనము ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కటి ఫిక్స్ అయిపోయి ఉంటామనమాట. ఇంకా సమ్మర్ అంటే ఇంకా హాలిడేస్, పిల్లల ఎంజాయ్‌మెంట్, అలాగే మన ఇంట్లో ఊరగాయలు పెట్టుకోవడము, అలాగే మనం రిలేటివ్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము, అదొక సీజన్‌కి మనం అలా ఫిక్స్ అయిపోయి ఉంటాం. అలాగే ఇంకా వర్షాకాలం వచ్చింది. అప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు, ఋతుపవనాలు వస్తాయని చెప్పేసి వాటికి తగ్గ జాగ్రత్తలు, సేఫ్‌గా ఉండడం అలా చూసుకుంటూ ఉంటామనమాట. ఇంక వర్షం కొద్దిగా తగ్గేసరికి ఇంకా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాదర్ అయిపోయారు. అక్కడ రెయిన్ పడుతూ ఉంది. కొంచెం తగ్గింది అంతే అనమాట. దానికే ఇంక అందరూ గ్యాదర్ అయ్యారు. ఎంతైనా సమ్మర్ హాలిడేస్ కదా! వాళ్ళ ఎంజాయ్‌మెంట్ అనమాట. ఎదురు అపార్ట్మెంట్‌లో సెల్లార్‌లోకి ఇంక అందరూ దూరేసి ఆడుకుంటున్నారు. ఇక్కడ చూసారా ఎంత బీభత్సంగా అనిపిస్తూ ఉందో బయట. బయట గాలి అంతా వచ్చేసిందనమాట. పైన మెట్ల మీద మొత్తము అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్న ఆ డస్ట్ అంతా వచ్చేసింది. పైన ఎలా ఉందో చూద్దామని చెప్పేసి పైకి వెళ్తున్నాననమాట. పైకి వెళ్ళి చూసేసరికి నేనైతే షాక్ అనమాట. ఇంకొక 5-10 మినిట్స్ ఆగితే వాటర్ కూడా నా దగ్గరికే వచ్చేస్తాయేమో అన్నంత షాక్ అనిపించేసింది. ఇంకా పైకి వెళ్ళేసి అసలు చూడగానే నాకు ఇది ఏడుపు ఒక్కటే తక్కువేమో అనిపించిందనమాట. అన్నీ వాటర్ నిలబడినవి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. కానీ ఆ ఫ్లోర్ అసలు అమ్మో! చెప్తుంటే ఇప్పుడు నాకే ఏదోలా అనిపిస్తూ ఉందనమాట. ఇక్కడ చూసారు కదా! కౌశి ఫీట్‌కి పైకి నాదే ఫీట్ మునిగిపోయింది. వాడికైతే ఇంక నీ దాకా వచ్చేసిందనమాట. ఆ మోకాళ్ళ దగ్గర దాకా వాటర్. అలా వాటర్ ఎందుకు ఆగినవి నాకు అర్థం కాలేదనమాట. ఎప్పుడూ ఆగలేదు ఆ విధంగా. ఇంత రెయిన్ పడిందా అనిపించిందనమాట వాటర్ అయితే. నేను ఈ విధంగా వాటర్‌ని చూస్తుంటే వాళ్ళ ఎంజాయ్‌మెంట్ చూడండి. ఇంకా వాళ్ళని కాసేపు ఆడుకొనిచ్చేసాను. చేసేదేం లేదు కదా! మరి పిల్లలు వాళ్ళేమో ఆడుకోవాలన్నట్టు ఆడుకున్నారు. మనము చిన్నప్పుడు ఎంజాయ్ చేసినవే కదా! రెయినొస్తే ఎగరడం, తడవడం. కొన్ని తప్పవు ఇంకా ఆ టైంలో. వాళ్ళు ఎంజాయ్ చేయాలి. మనకెన్ని స్వీట్ మెమోరీస్ ఉన్నాయో వాళ్ళకి కూడా అలాగే ఇవ్వాలి కదా! సో, అందుకే అనమాట ఇంకా కాసేపయితే వదిలేసాను. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా అదేదో స్విమ్మింగ్ పూల్లో లేకపోతే కాలవ, చెరువు అన్నట్టు ఆడేస్తూ ఉన్నారు. ఇంకా క్యాప్స్ తెచ్చిచ్చేసాను. కౌశి నేనే క్లీన్ చేస్తాను అని చెప్పి అంటున్నాడు. పిల్లలకి కూడా యాక్టివిటీస్ చేయించాలి అనే భావనతో వాడు కూడా చేస్తున్నాడు. బట్ నేను పక్కన ఉన్నాను. వాడు ఇద్దరం కలిసేసి ఇంక మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాం. వాటర్ ఫ్లో అయితే అవి పోవడానికి చాలా సేపు పట్టింది. ఒక పావుగంట 20 నిమిషాలు పట్టిందనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా స్టెప్స్ మీద కూడా ఇంకా డస్ట్ అదంతా ఉండిపోయింది కదా! ఇంకా అది కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. వాడు చేస్తా అన్నాడనమాట కౌశి కూడా. ఇంక ఇద్దరం కలిసేసి వాటర్ పోస్తూ ఉంటే స్టెప్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాము. ఎంతలా అనిపించిందంటే అమ్మో అనిపించేసింది. బట్ పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేయాలండి ఈ యాక్టివిటీస్‌లో. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి. కష్టము తెలియాలి, సుఖము తెలియాలి అన్నట్టే పెంచాలి మనం కూడా. అప్పుడే వాళ్ళకి పెద్దయ్యాక ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అమ్మో ఇది కష్టము అనేది లేదు. అలాగే మైండ్‌లో ఇంకా ఫిక్స్ అయిపోయి ఉంటారని నా భావన అనమాట. జస్ట్ నా వర్షన్ చెప్తున్నాను అంతే. మనం చాలా డెలికేట్‌గా కందకుండా పెరగాలి అన్నట్టు చూస్తే వాళ్ళకి రేపు చిన్న కష్టం వచ్చినప్పుడు మనం చేయలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఎవరు చేస్తారు?
మనమే వాళ్ళకి ఇంకా కష్టాన్ని అందించిన వాళ్ళం అవుతామన్నమాట. సో కష్టము తెలాలి, సుఖము తెలాలి. కానీ వాళ్ళు చేయగలిగినంత వరకే నేనైతే వర్క్ చెప్తాను, కానీ ఎక్కువ చెప్పనులేండి. నేను ఇంకా వాటర్ అంతా పోస్తూ ఉంటే కౌశి వచ్చేసి ఆ ఊఫర్తో మొత్తం లాగేస్తూ ఉన్నాడు. వాడికి చేసినంత వరకు అయితే చేయనిచ్చేసాను. బట్ వాడు అంత క్లీన్గా అయితే చేయలేదు. ఓకే, చేస్తా అన్నాడు, చేయనియండి, ఏమైంది, హీ కెన్ ఎంజాయ్ అన్నట్టు వదిలేసాను అనమాట. చూస్తున్నారు కదా డస్ట్ ఎంత ఉన్నదంటే అసలు అమ్మో అనిపించేలా ఉన్నదన్నమాట. నాకు చెప్పాను కదా క్లీనింగ్, అసలు ఇంత చెత్త, అసలు అసలు 1 or 2 అవర్స్లో ఇంత చెత్త వచ్చి ఇంత వాటర్ ఆగిపోయిందా అనిపించేసింది అనమాట. చూస్తున్నారు కదా 2 or 3 టైమ్స్ కడగాల్సి వచ్చిందనమాట. ఇక్కడైతే ఎంజాయ్ చేస్తూ ఇంకా క్లీనింగ్ చేస్తూ ఉన్నాము. వర్క్ ప్రెజర్ తెలియకూడదని చెప్పేసి, ఎవరిది ఎంత స్ట్రెంత్ అని చెప్పేసి అక్కడ ఫైట్ చేసుకుంటున్నాం అనమాట. పిల్లలతో ఎప్పుడు కిడ్డీగానే ఉంటానన్నమాట. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళు కూడా అమ్మో అమ్మ అరుస్తుంది భయం అలా లేకుండా ఫుల్ ఎంజాయ్గా ఆడుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా ఇంత క్లీన్ చేశాక ఇప్పుడైతే వాటర్ ఫ్లో పొయ్యగానే పోతున్నాయి. ఇంక ఇదంతా చేసినాక బయట చూస్తే ఎంత ప్లెజెంట్ఫుల్గా ఉందో, ఎంత పీస్ఫుల్గా ఉందో వెదర్ అయితే. అసలు ఎంత చల్లగా అనిపిస్తుందో, హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇల్లు క్లీనింగ్ మొత్తం చేసేసి ఇంకా బయటంతా వెదర్ చూపిస్తున్నాను మీకు ఎంత పీస్ఫుల్గా ఉందనేది. ఇంకా ఇంత కష్టపడిన పిల్లలకి మనం ఇంకా వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోతే ఎట్లాగా? ఇంత కష్టపడినందుకు వాళ్ళకి కొద్దిగా మంచి డెలిషియస్ ఫుడ్ ఇద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇంకా వర్షానికి ఏం తినాలనిపిస్తుంది, చాట్ తినాలనిపిస్తుంది, లేకపోతే పకోడీలు వేడి వేడిగా తినాలనిపిస్తుంటుంది, బజ్జీలు తినాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా నేను అప్పుడు అంత వర్క్ చేసేసి వాళ్ళకి బజ్జీలు అలాగే పకోడీ ఇలాంటి ఆయిల్ ఫుడ్ పెట్టాలి అనుకోలేదన్నమాట. సో హెల్తీగా చేసేసి ఇద్దామని చెప్పేసి మరమరాలతో చాట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని టమాటో, ఆనియన్ అలాగే క్యారెట్ పీల్ తీసేసి తురిమేసి ఉంచేసుకున్నాను. ఇంకా మనం కావాల్సినవి ఏమిటి దీనికి ఇంగ్రీడియంట్స్ అంటే మరమరాలు, అలాగే కొంచెం సాల్ట్, కారము, అలాగే గరం మసాలా, లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పసుపు వేశాను. దానిలోకి వేయించిన పల్లీలు అలాగే శనగపప్పు వేశాను, పుట్నాల పప్పు అంటారు కదా వాటిని వేశాను, అలాగే టమాటో, ఆనియన్ వేశాను. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసి దాని మీద కొత్తిమీర చల్లుకొని దాని మీద లెమన్ స్క్వీజ్ చేసామంటే చాలు, చాలా ఈజీగా అయిపోయే మరమరాల చాటు. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారనమాట. చక్కగా 1 or 2 cups పెట్టేసినా తినేస్తూ ఉంటారు. మేము కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటామన్నమాట. అప్పటికప్పుడు ఏదన్నా తినాలి అనిపిస్తూ ఉంటే సడన్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం, టమాటో తీసుకోవడం, ఆనియన్ కట్ చేసుకోవడం, ప్రాసెస్ చేసేసుకోవడం, ఒక కప్పులోకి తినేస్తూ ఉంటామన్నమాట. సో పిల్లలకైతే ఇంకా చాట్ అయితే చేసి ఇచ్చేసాను, ఈజీగా అయిపోతుంది. అలాగే వాళ్ళు కూడా ఇప్పటిదాకా వర్క్ చేసినందుకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఫైనల్లీ ఇక్కడ మొత్తము మిక్స్ చేయడం అయిపోయాక లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను. లెమన్ ఎప్పుడైనా మనం బాగా రౌండ్ చేసేసి అప్పుడు పిండామనుకోండి దానిలో జ్యూస్ అంతా మనం కష్టపడే పని లేకుండా ఈజీగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట.
ఇది ఒక చిన్న టిప్ అనమాట, ఎవరికైనా తెలియదని చెప్పేసి షేర్ చేస్తున్నాను. అలా నిమ్మకాయని మనం బాగా కింద ప్రెస్ ఇచ్చేసి రౌండ్ చేసేసామనుకోండి, అసలు దానిలో ఉన్న జ్యూస్ అయితే భలే వచ్చేస్తుంది. ఈజీగా ఎక్కువగా జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. మన చేతులకు కూడా ఎక్కువ వర్క్ అనేది ఉండకుండా. ఇంకా తర్వాత మొత్తము టాస్ చేసేసి మొత్తం కలిపేస్తూ ఉన్నాను. వాళ్ళకి ఇంకా కప్స్లో పెట్టేద్దాము అన్నట్టుగా ఇంకా కప్స్లో పెట్టేసి వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు చక్కగా బయట. ఇంకా వాళ్ళని పిలిచేసాను అనమాట. పిలిచి వాళ్ళకైతే సర్వ్ చేసేసాను. చాలా ఇష్టంగా తిన్నారు. కన్నా మీకు కన్నా ఇప్పటిదాకా నాకు హెల్ప్ చేశారు కదా, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వనా? ఏమనుకుంటున్నారు? నీకు ఇష్టమా నానమ్మ? సరే కళ్ళు మూసుకోండి, అయితే మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. క్లోజ్ యువర్ ఐస్. నో, డోంట్ ఓపెన్. కౌశి, ఓపెన్ యువర్ ఐస్. హర్షిత్, అవునా? థ్యాంక్ యూ. ఇస్తా వాడికి కూడా. వీఆర్ సాటిస్ఫైడ్? ఎస్. ఓకే. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. ఇంకో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్ మరి.